ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ఈ సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడానికి చిన్న ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. సీఎం చంద్రబాబు సకాలంలో సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలను సంతృప్తి పరుస్తూనే రాకెట్ వేగంతో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రివర్స్ టెండరింగ్లు, కూల్చివేతలు, అరెస్టులు వంటి దుందుడుకు చర్యలతో జగన్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్లా జనంతో చీకొట్టించుకునే నిర్ణయాలు చంద్రబాబు తీసుకోరని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చింది. పార్టీ నాయకుల మధ్య విభేదాల విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న నాయకులపై వేటు వేయడంలో ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. అయితే గిల్లి కచ్చాలు పెట్టుకుని పార్టీకి నష్టం చేస్తున్న వారి విషయంలో మాత్రం తొందరపాటు ప్రదర్శించడం లేదు. పార్టీ లైన్ దాటిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై వేటు వేయాలని టీడీపీ నేతల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. తోక జాడిస్తున్న నాయకులు మారకపోతే ప్రజలే వాళ్లను సైట్ చేసే విధంగా బాబు వ్యూహం ఉందని టీడీపీ సీనియర్ల ఒపీనియన్. తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని ముందుండి నడిపిస్తున్నారు. వైసీపీ హయాంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యేవారు. ప్యాలెస్ నుంచే అధికారులకు సలహాలు, సూచనలు అందేవి. అయితే ఈ సలహాలు జగన్ నుంచి వచ్చాయా లేక సకల శాఖల మంత్రి నుంచి వచ్చేవా అనేది మాత్రం జగన్ కోట రహస్యమే. పెట్టుబడుల విషయంలోనూ చంద్రబాబు తన స్టైల్లో దూసుకుపోతున్నారు. వైసీపీ అధినేత జగన్ ఎవరైనా తన దగ్గరకే వచ్చి తనను ప్రసన్నం చేసుకుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇస్తాను అనే ధోరణిలో వ్యవహరించారు. బాబు మాత్రం ప్రపంచంలో ఏ మూలన ఉన్న దేశానికైనా వెళ్లే ఆ కంపెనీలు రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పిస్తున్నారు. ప్రజాసేవలో అయినా, అభివృద్ధి అయినా చంద్రబాబు తర్వాతే ఎవరైనా అంటున్నారు తెలుగుదేశం నాయకులు. వైసీపీ పాలన ఏపీ ప్రజలకు, రాష్ట్రానికి గాయాలు చేస్తే చంద్రబాబు ట్రీట్మెంట్తో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రం తలెత్తుకొని నిలబడింది.